ఉండాలి కదా. చూడండి మొత్తం మిక్సీ పట్టేసాను కదా. ఇది మనము ఒక బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టుకుందాము. ఇది మనము కొద్ది క్వాంటిటీలోనైనా చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనైనా చేసుకోవచ్చు. నేను కొద్దిగా చేశాను, మళ్ళీ వీక్లీ చేసేస్తాను నేను దీన్ని. చూడండి నేను ఇప్పుడు పాలు కాగబెట్టాను. ఎందుకు అని అంటే బార్లీ గింజలది ఎలా తీసుకోవాలనో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు పాలు కాగిన తర్వాత మాత్రమే మనం ఈ పౌడర్ అందులో మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మీరు ఎన్ని పాలు తీసుకుంటున్నారు, ఎంతమంది తీసుకోవాలనుకుంటున్నారో చూసుకొని, ఇద్దరైతే 2 స్పూన్స్, ముగ్గురైతే 3 స్పూన్స్ అలా తీసుకొని ఫస్ట్ ఇలా వాటర్లో గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి. ఎందుకంటే గడ్డలుగా ఉంటే పాలలో కలవదు కదా, అందుకనేసి నేను కలిపేసుకున్నాను. నేను పాలల్లో వేసేసాను. ఇప్పుడు గడ్డలు లేకుండా గిన్నెలో కలిపి వేసుకున్నాం కదా. ఇది కూడా ఒకసారి బాగా తిప్పుకుందాము అడుగంటకుండా. ఇది బాగా మరిగిన తర్వాత బెల్లం వేసి కలుపుదాము. బెల్లం లాస్ట్కి వేయాలి, ఏంటంటే పగిలిపోతాయి కదా, అందుకనేసి. కానీ ఇది చాలా మంచిదండి. ఇప్పుడు ఎవ్వరు చూడు పిల్లలు వాతం నొప్పులని మళ్ళీ వేడి ఎక్కువ అని అంటున్నారు కదా, ఇది తాపించండి, చాలా మంచిది. పిల్లలు మంచి పుష్టిగా అవుతారు, చాలా మంచిది హెల్త్కి. అలాగే ఒంట్లో వేడి ఉన్న వాళ్ళు తీసుకుంటే కూడా చాలా మంచిది, చలువ చేస్తుంది. అందులో ఎండాకాలం కదా, ఒంట్లో వేడి ఉంటుంది, బయట వేడి ఉంటుంది, బాడీకి మాత్రం చాలా చలువ చేస్తుంది. ఇప్పుడు లాస్ట్కి నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది మాత్రం కంపల్సరీ మీ పిల్లలకి ఇవ్వండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని, చాలా బలము, మంచిది కూడా. చూడండి ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు నేను గ్లాస్లో పోసాను చూడండి. దాని మీద కొద్దిగా కాజు బాదం వేస్తున్నాను. ఇప్పుడు మా 2 పిల్లలకి ఇచ్చేస్తాను నేను. మా పిల్లలు ప్రతిసారి ఇస్తానండి, మా పిల్లలకి చాలా మంచిది. ఎందుకంటే మా పిల్లలు కూడా బయట ఆడుకుంటూ ఉంటారు కదండి ఎండలో. ఇలాంటివి మార్నింగ్ తీసుకుంటుంటే కూడా చాలా మంచిది. నేను పాలు ఇవ్వను, ఇంకా మార్నింగ్ ఇదే ఒక్కొక్క గ్లాస్ ఇచ్చేస్తాను. ఇంకా వాళ్ళు ఇదే తాగేసి మంచిగా ఒక టిఫిన్ తిన్నంతగా ఉంటుందండి ఇది. ఇప్పుడు మా పిల్లలు టేస్ట్ చూస్తున్నారు. ఎలా ఉందో చెప్పండి అమ్మా, ఎలా ఉందో? చాలా బాగుంది అసలు. మీరు కన్ఫర్మ్ ట్రై చేయాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.